హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్. ఈరోజు నేను మీకు ఆధ్య ఆత్మ అనుభవాల బుక్లో జర్నీ ఆఫ్ ద సోల్ పార్ట్ 2 అంటే ఇది రెండో వీడియో. నేను మీకు అట్లా వీడియోస్ గుర్తుండాలి కదా, నెంబర్ 1 నెంబర్ 2 అలా సీరియల్ నెంబర్స్ ఇస్తుంటాను. ఈజీగా మీరు చదివేదానికి అంటే వినేదానికి ఈజీగా ఉంటుంది అప్పుడే. ఓకే, ఇప్పుడు నెంబర్ 2 వీడియో ఇది. ఈ వీడియోలో నేను ఫస్ట్ వీడియోలో ఏం చెప్పాను, ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయికి అతీంద్రియ శక్తులు అంటే వాళ్ళ ఇంట్లో అందరికీ ఉంటాయి. అది వాళ్ళ గురువుల ద్వారా తెలుసుకుంటారు. అండ్ ఆ అమ్మాయి ఎలా అతీంద్రియ శక్తులను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తరగతులకు హాజరవుతుంది. అంటే ఆ క్లాసెస్ అంతా తీసుకొని బాగా నేర్చుకుంటుంది. ఆ తర్వాత అమ్మాయితో ఆ దేవదూతలు మాట్లాడటం స్టార్ట్ చేశారు. అంతవరకు చెప్పాను కదా నిన్న. ఇప్పుడు 1983లో ఈ అమ్మాయికి గైడ్ చేసే ఆ దేవదూతలు ఒక ఆధ్యాత్మికంగా ఒక బుక్ అంటే హీలింగ్ ఎలా చేయాలి ఆ పద్ధతుల మీద ఒక బుక్ రాయాలి, నువ్వు బుక్ రాయాల్సి ఉంటుంది అని చెప్తారు. నాకు బుక్స్ రాయడం రాదు అని చెప్తుంది ఈ అమ్మాయి. కానీ నువ్వు రాసేదానికి మేము హెల్ప్ చేస్తాము, మేము చెప్తాము ఎలా రాయాలో, నువ్వు మేము చెప్పినట్లు రాయి చాలు అని అంటారు. ఓకే, ఫస్ట్ బుక్ పేరేంటంటే హ్యాండ్స్ దట్ హీల్ అనే బుక్ని రాసింది ఏమి 1983లో. 1985లో అది పబ్లిష్ అయింది. 1996లో సెకండ్ టైం మళ్ళీ పబ్లిష్ అయిందంట ఆ బుక్. అంతు చిక్కని మానసిక సమస్యలే అన్ని శారీరక సమస్యలకు కారణం అని తెలియజేస్తూ ఒక బుక్ వ్రాయవలసిన అవసరం ఉందని 1989లో నా మార్గదర్శకులు చెప్పారు. ఇదే కదా నేను ఎప్పుడు చెప్తుంటాను, మానసిక సమస్యలే అంటే ఎమోషనల్ అప్సెట్ కాకండి. ఎమోషనల్ అప్సెట్ అయితే అది ఫిజికల్ ప్రాబ్లమ్స్ కారణమవుతుంది మీకు అని చెప్తుంటాను కదా, ఇదే. ఓకే, అంతేకాక 1970లో ఈ అమ్మాయి వచ్చి ప్రేతాత్మను చూసే శక్తిని కూడా కలిగి ఉన్నానని తెలుసుకుంది. నా సోదరుడు మైకేల్కి కూడా ఆ శక్తి ఉండడం వల్ల 1980లో సోదర సోదరి ప్రేతాత్మలను నిర్మూలించే జట్టుగా ఏర్పడి ఇళ్లల్లో ఎప్పటి నుంచో ఉంటున్న ప్రేతాత్మల పారద్రోలుతూ కొన్ని సంవత్సరాలు గడిపాం. అంటే వీళ్ళిద్దరూ ఒక గ్రూప్గా ఉండి ఒక్కొక్క ఇంట్లో ఏదన్నా ఒక ప్రేతాత్మ వీళ్ళకి తెలిసిందనుకో ఆ ఇంట్లో ఉంది అని అన్నట్లుగా వాటిలన్నింటినీ బయటికి పంపించే పనులు చేస్తూ ఉండేరన్నమాట వీళ్ళ బ్రదరును ఈ అమ్మాయి. నేను ఎన్నో స్థానిక మరి జాతీయ టీవీ కార్యక్రమాల్లో, ఉదాహరణకు శాన్లీ జెస్సీ రఫేల్, ద అదర్ సైడ్, ద అన్ఎక్స్ప్లైన్డ్, సైటింగ్స్ అండ్ ఎన్కౌంటర్స్, ఇవన్నీ టీవీ ప్రోగ్రామ్స్ అనమాట. స్ట్రేంజ్ యూనివర్స్, లుకింగ్ బియాండ్, ఇలాంటి వాటిల్లో ఇవి బాగా నేమ్ వచ్చింది ఈ అమ్మాయికి. ఈ టీవీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన దానివల్ల. నా కుటుంబం అమెరికాలోనే అతీంద్రియ శక్తులు కలిగి ఉన్న కుటుంబంగా పేరు వచ్చింది. అతీంద్రియ శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడం అదృష్టంగా భావిస్తున్నప్పటికీ నా జీవితాన్ని కొన్నిసార్లు భారంగా గడిపాను. అత్యద్భుతమైన మార్గదర్శకులు నాకు ఎన్నెన్నో నమ్మలేని విషయాలు నేర్పించారు. నేను 25 సంవత్సరాలకు పైగా ప్రాథమిక మరియు ఉత్తమ స్థాయిలలో అతీంద్రియ శక్తులను పెంపొందించుకోవడం నేర్పించడమే కాకుండా ఆధ్యాత్మిక స్వస్థత అంటే సైకిక్ హీలింగ్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా వాళ్ళు ఆమెకు బోధిస్తారనమాట, వాళ్ళ గైడ్స్. మానవ శరీరం ఆత్మ యొక్క ప్రతిబింబం. అంటే మన ఆత్మ ఈ శరీరాన్ని ఒక వాహనంగా చేసుకొని జర్నీ చేస్తూ ఉంది. అంతే, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, అది నశించేది కాదు. ఇప్పుడు డెత్ అయిన తర్వాత యాస్ట్రల్ బాడీ అనేది మనకు ఉంటుంది. ఆ బాడీతో మనం చూడగలం, వినగలం, టేస్ట్ చేయగలం, ఎక్కడికన్నా వెళ్ళగలం, ఫ్లై చేయగలం. ఇలా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట ఆ బాడీని మనం బాగా ఎనర్జెటిక్గా చేసుకోవాలి ఇప్పుడు ఉండేటప్పుడే. అది డల్గా ఉండిందంటే మనం ఏమీ చేయలేం. యాస్ట్రల్ బాడీ మన ఎనర్జెటిక్ బాడీని బాగా ఎనర్జెటిక్గా చేసుకుంటేనే మనం యాక్టివ్గా ఉంటాం, ఏ పనైనా చేస్తాం అనమాట. అట్లాగా ఇది యాస్ట్రల్ ట్రావెల్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. చాలామంది చేస్తుంటారు, నాకు అయింది యాస్ట్రల్ ట్రావెల్, అందుకే నేను అంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. యాస్ట్రల్ ట్రావెల్ అంటే నిద్రలోనే, అంటే నేనేమి ధ్యానం చేయలేదు, మెడిటేషన్ చేయలేదు, ఏం చేయలేదు, కానీ ఆటోమేటిక్గా జరిగింది నాకు అది. నా బాడీలో నుంచి నేను అంటే ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది, అందుకే నేను చెప్పటం లేదు. అంటే కొంచెం హైట్గా ఎగురుతూ ఉన్నట్లుగా బాడీలోంచి నా సోల్ బయట వచ్చేసి కింద పడిపోతాను, భయం వేస్తుంది, కానీ కింద పడటం లేదు, ఇంకా పైకి ఎగురుతూ ఉన్నా. అంటే ఇట్లాగా
బోళ్ళ పట్టుకొని చేతులు ఇట్లా చాపేసి అట్లాగనమాట గాలిలో మంచి గాలి కొడుతూ ఉంది. అట్లాగా చాలాసార్లు జరిగింది. అది యాస్ట్రల్ ట్రావెల్ అని కూడా నాకు తెలియదు అప్పుడు అది. ఆ తర్వాత నేను బెంగళూరు పిరమిడ్కి వెళ్ళినప్పుడు అక్కడ మరణం లేని మీరు ఆ బుక్ చదవడం జరిగింది. అప్పుడు తెలుసుకున్నది యాస్ట్రల్ ట్రావెల్, దాన్ని యాస్ట్రల్ ట్రావెల్ అంటారని అప్పుడు తెలుసుకున్నాను నేను. ఓకే ఓకే ఆత్మ యొక్క పరిధిలో భూమి మీద జననం, జీవనం, భౌతిక శరీరాన్ని విడటం, మరణానంతర జీవితం మొదలగు విషయాల గురించి తెలుసుకునే ముందు అసలు ఆత్మ అంటే ఏమిటి, అది చూడడానికి ఎలా ఉంటుంది, ప్రతి శరీరానికి ఒక ఆత్మ ఉంటుందా, దానికి నాశనం ఉందా అనే ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. భౌతికంగా సృష్టించబడని మనిషిలోని ఆధ్యాత్మిక భాగమే ఆత్మ. అంటే ఫిజికల్గా మనం టచ్ చేయలేము అనమాట ఆత్మని. అదే ఆత్మ అని వెబ్స్టార్ సంబోధించారు. నేను కూడా వెబ్స్టార్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఆయన అభిప్రాయానికి మరికొంత వివరణ చేకూర్చి మనలోని మరణం లేని ఆధ్యాత్మిక భాగమే ఆత్మ అని నేను అంటాను. ఏం చెప్తుంది ఎకబొడ్డైన్? ఆత్మతో నా తొలి పరిచయం. 18 అడుగుల ఎత్తు నుంచి తలకిందులుగా పడిన ఒక 14 సంవత్సరాల పిల్లవాడికి నేను హీలింగ్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా నాకు అసలు ఆత్మ అంటే ఏమిటి అన్న విషయంపై అవగాహన కలిగింది. ఆత్మతో అదే నా తొలి పరిచయం. ఆ బాలుడు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. నేను అతని శరీరం పక్కన నిలబడి నా చేతులను అతని ఛాతీ మీద ఉంచి నా ద్వారా హీలింగ్ ఎనర్జీని అతడికి అందిస్తున్నాను. ఇంతలో నా వెనుక ఒక మగ గొంతు, నా మెదడులో గొంతుకు సంబంధించిన భాగాన్ని సరిచెయ్యండి, నేను మాట్లాడాలనుకుంటున్నానని చెప్పింది. నేను కాస్త భయపడినప్పటికీ వెంటనే నిలదొక్కున్నాను. నాకు తెలిసి ఆ గదిలో నేను తప్ప ఎవరూ లేరు. నేను నిదానంగా వెనక్కి తిరిగి చూడగా ఆ గదికి ఒక మూల ఆ పిల్లవాడి పారదర్శక అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట ప్రతిబింబం, పారదర్శక ప్రతిబింబం కనిపించింది. తను ఎవరు అనే ఆ రూపాన్ని నేను అడిగితే తను నా ఎదుట నా ద్వారా హీలింగ్ పరచబడుతున్న బాలుడి శరీరం యొక్క ఆత్మనని సమాధానం ఇచ్చింది. నేను వింటున్న మాటలు, చూస్తున్న దృశ్యాలు నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేశాయి. అర్థమైందా? ఈ అమ్మాయి ఒక అబ్బాయికి హీల్ చేస్తూ ఉంది. పైనుంచి కింద పడిపోయిన అబ్బాయికి హీల్ చేస్తుంటే ఆ అబ్బాయి ఆత్మ బ్యాక్ సైడ్ వచ్చి నా మెదడులో గొంతుకు సంబంధించిన భాగాన్ని సరిచేయండి, నేను మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్తుంది. అంతేగాక ఆ రూపం నాతో ఇలా ఆత్మ శరీరం నుంచి బయటకు రావడం సాధారణమైన విషయమేనని, అలా ఆత్మ బయటకు వచ్చినప్పుడు శరీరానికి ఎంత మాత్రం బాధ కలగదు అని చెప్పింది. మళ్ళీ ఆ రూపం నన్ను నా ఎదుట ఉన్న తన దేహం యొక్క గొంతుకు సంబంధించిన మెదడులోని భాగాన్ని హీల్ పరచమని కోరి గది నుంచి బయటకు ఎగిరిపోయింది. నా ఎదుట ఉన్న బాలుడి శరీరం నిశ్చలంగా ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు చాలా నిదానంగా జరుగుతున్నాయి. అతడిని హీల్ పరుస్తున్నప్పుడు అక్కడ జరిగిన విషయాలకు సాహేతుకమైన వివరణ కోసం నా మనసు ప్రయత్నిస్తుంది. ఒక్క క్షణం నేను అక్కడ జరిగిందంతా యథార్థమా లేక నా భ్రమనా అని సందేహపడ్డాను. బయటకు వెళ్ళిన ఆ ఆత్మ వెంటనే మళ్ళీ తిరిగి వచ్చి ఆ శరీరంలోకి పునః ప్రవేశించింది. అప్పుడు నేను ఆ బాలుడి శరీరంలో అంతకు ముందు లేని ఒక జీవశక్తి ప్రవహించడం గమనించాను. అప్పుడు ఆ బాలుడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాధారణ స్థితికి చేరి అతని శరీరం కదలడం మొదలుపెట్టింది. అతని శరీరం బాధతో మూలగడం ప్రారంభించింది. నేను అతనితో తన గొంతుకు సంబంధించిన భాగం అతని మెదడులో ఎక్కడ ఉందో నాకు తెలియదని చెప్పాను. అప్పుడు ఆ బాలుడి శరీరం నిశ్చల స్థితిలోనే ఉండగా తన చేతితోనే నుదుటి మీద ఒక భాగాన్ని సూచించింది. ఆ తర్వాత నర్సు ఆ బాలుడు చేయి చూపించిన భాగమే గొంతుకు సంబంధించిన భాగమని ధృవీకరించింది. నేను ఆ బాలుడి శరీరాన్ని స్వస్థత పరుస్తున్నంతసేపు అతని ఆత్మ శరీరం నుంచి బయటకు వస్తూ తన శరీరానికి ఎక్కడెక్కడ హీల్ అవసరమో నాకు తెలియజేస్తూ మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంది. అంటే ఎక్కడెక్కడ ప్లేస్లో తనకి ట్రీట్మెంట్ అవసరమో ఈ అమ్మాయికి చెప్తా ఉంది ఆ ఆత్మ వచ్చి, అబ్బాయి బాడీలోంచి బయటకు వచ్చి. ఆ రాత్రి మొదలుకొని ఎన్నెన్నో వందల ఆత్మలు స్వస్థత చేకూర్చే పనిలో నాతో కలిసి నాకు సహాయం చేస్తూ ఎన్నో తెలియని విషయాలు నేర్పించసాగాయి. ఆ విషయాన్ని నేను ఈ పుస్తకం ద్వారా మీకు అందజేస్తున్నాను అని ఎకబర్డైన్ చెప్తున్నారు. ఆత్మ సృష్టి. ప్రతి మానవ శరీరం ఒక ఆత్మను కలిగి ఉంటుంది. మనం సహజంగా ఆలోచిస్తున్నప్పుడు ఆత్మ మన నుంచి వేరని భావిస్తుంటాం.
కానీ నిజానికి ఆత్మ వేరు కాదు. ఆత్మ అద్భుతమైన శక్తితో తయారు చేయబడింది. అవి కాంతి జీవులు. అవి ఏ రూపాన్నైనా ధరించగలవు. నేను సంభాషించిన ఆత్మలు చాలా వరకు మానవ రూపంలో కనిపించేవి. అంతేకాక కొన్నిసార్లు కాంతి చారికలుగా లేదా నిర్దిష్టమైన ఆకారం లేని శక్తి స్వరూపాలుగా దర్శనమిస్తుంటాయి. ఆత్మ ఏ రూపాన్ని ధరించినప్పటికీ ఆత్మ అనేది ఒక ఆలోచన, స్పర్శతో కూడిన జ్ఞాపకాలు, అంతుచిక్కని విషయాలు, మొత్తానికి ఆత్మ ఒక సజీవమైన శక్తి. ఆ పరమాత్మ మొదట ఆత్మను సృష్టించినప్పుడు దానికి ఆయనలోని దైవాంశను ప్రాణంగా ప్రవేశపెట్టారు. దానివల్లనే మనలో దైవత్వం వెలువడింది. మన ఆత్మలో ఉండే ఈ దైవత్వమే ఆ పరమాత్మ స్వరూపంగా పిలువబడుతుంది. అంతేకాక ఆ దైవత్వం నుంచి నిరంతరం మనకు మార్గదర్శకాలను అందించే అంతరంగ సందేశాలు వెలువడుతుంటాయి. దానిని అంతర్ముఖ సంభాషణ అని సంబోధించడం జరుగుతుంది. ఇన్నర్ వాయిస్ చెప్తాను కదా, ఇన్నర్ వాయిస్ వినండి, మీ ఇన్నర్ వాయిస్ వినండి, మీకు కరెక్ట్గా గైడెన్స్ దొరుకుతుంది అని. అదే మీ హయ్యర్ సోల్, అంటే మీ హయ్యర్ సెల్ఫ్. హయ్యర్ సెల్ఫ్ ఎవరు? పరమాత్మ. ఇప్పుడు ఒక సూర్యుడి నుంచి వెలుగు రేఖలు వస్తాయే, ఆ వెలుగు రేఖల్లో అంతా ఆ సూర్యుడి లైటే కదా ఉంటుంది. మనమంతా ఆ వెలుగు రేఖలు మనం అనమాట. ఆ పరమాత్మ నుంచి వచ్చిన వెలుగు రేఖలను మనం. మనందరిలో దైవత్వం అనేది ఉంది, కానీ మనకు అది తెలీదు. మన ఎనర్జీ మనకు తెలీదు. మనం దాన్ని తెలుసుకునే దానికి కూడా మనం ప్రయత్నం చేయటం లేదు. జస్ట్ మెటీరియల్ థింగ్స్లోని మునిగిపోతున్నాం, కానీ ఈ ఆత్మశక్తిని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో మనం అస్సలు ట్రై చేయటం లేదు. మెడిటేషన్, ప్రాణాయామం, ఇది రెండే మీ ఆత్మశక్తిని ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, ఈ అంతర్ముఖ సంభాషణ అని మనం సంబోధించడం జరుగుతుంది. ఎలాగైతే శిశువు తల్లి గర్భంలో ఉంటూ పోషణ పొంది ఎదుగుదలలో ఒకానొక స్థాయిని చేరాక బయట ప్రపంచంలోకి ప్రవేశిస్తుందో, అదేవిధంగా ఆత్మ కూడా సృష్టించబడినప్పుడు ఆ పరమాత్మతోనే ఉండి అన్నీ తెలుసుకుంటూ అభివృద్ధిలో ఒక స్థాయిని చేరిన తర్వాత తన జీవిత చక్రాన్ని ప్రారంభిస్తుంది. పరమాత్మని లోకం ఎంతో పరిపక్వత చెందింది కనుక ఆ లోకం నుంచి బహుదూరంగా ఈ భూలోకాన్ని మనం జ్ఞానం పెంపొందించుకోవడానికి పాఠశాలగా ఆ పరమాత్మే సృష్టించారు. మనల్ని మనం వృద్ధి చేసుకుంటూ మనం నివసిస్తున్న ఈ లోకాన్ని కూడా వృద్ధి చేయాలన్నదే ఆ పరమాత్ముని యొక్క ముఖ్య ఉద్దేశం. జ్ఞానం సమపార్చించుకోవడానికి విభిన్న జన్మలతో పాటు అసంఖ్యాకమైన కాలాన్ని కూడా ఆ పరమాత్మ మనకు సమకూర్చారు. ఆయనకు ప్రతిరూపంగా అంతులేని శక్తి సామర్థ్యాలతో మనల్ని మనం అత్యద్భుతంగా మరల్చుకునేటట్లు మన ఆత్మను ఆ పరమాత్మ సృష్టించారు. మనల్ని మనం ఎంతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోగలమని మనకు అర్థమైతే మన జీవితం ఇప్పుడు జీవిస్తున్న దానికన్నా ఎంతో విభిన్నంగా ఉండేది. ఆయనకు ప్రతిరూపంగా అంటే ఆయన శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయని మనం మన లైఫ్ని అట్లాగా డెవలప్ చేసుకుంటే మన లైఫ్ ఇప్పుడుండే బాధలు మన లైఫ్లో ఉండవు. నేను ఇటువంటి విషయాలపై ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఆడియన్స్ నేను వారి శారీరక స్థితిని ఉద్దేశించి మాట్లాడుతున్నానేమోనని అనుకునేవారు. వారిలో కొందరు నాతో వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పేవాళ్ళనమాట. నేను పొట్టిగా ఉన్నాను, అందుకే క్రీడా రంగంలో అంటే స్పోర్ట్స్లో నేను రాణించలేకపోతున్నాను, నేను ఎగ్జామ్స్లో పాస్ కాలేకపోతున్నాను, నాకు ఎప్పుడు జాబ్ వస్తుంది, ఇట్లాంటి విషయాలే చెప్తుంటారు. కానీ వాళ్ళకి ఈ ఆత్మ అనేది విషయం వాళ్ళకి మైండ్లో ఎక్కదనమాట. ఇది కొంచెం మెచ్యూరిటీ ఉండే సోల్స్కే ఇది ఎక్కద్ది. ఇప్పుడు నా వీడియోస్కే చూడండి, మామూలు లవ్ రీడింగ్కి అయితే 2000 అట్లా వస్తున్నాయి వ్యూస్. ఈ ఆత్మ అనుభవాలు ఈ బుక్ అయితే 500 కూడా రాలేదు. అంటే అంత లెస్ ఇంట్రెస్ట్ అనమాట మన ఆత్మ మీద జనాలకి. ఏం చేస్తాం, ఆ భగవంతుడు నన్ను పూర్తి శక్తి సామర్థ్యాలతో సృష్టించలేదు, నేను వికలాంగుణ్ణి, నేను నిరుపేదను, నేను మందబుద్ధిని, ఇలాగ చెప్తున్నారే కానీ వాళ్ళ ఎనర్జీని వాళ్ళు గమనించటం లేదు. మన శరీరం కూడా నిస్సందేహంగా అత్యున్నతమైన శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ నేను దాని గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది మన అందరిలో ఉండే ఆత్మ గురించి. అదే అసలైన మనం. శరీరాన్ని ధరించిన ఆత్మ దైవత్వాన్ని, దివ్యత్వాన్ని కలిగి ఉంటుంది. మన ఆత్మలో ఉండే ఆ దివ్యశక్తే మనకి జీవనాన్ని ఇస్తుంది. ఎలాగైతే ఆత్మ లేని శరీరం ఒక ఖాళీ కుండ లాంటిదో, అలాగే దైవత్వం లేని ఆత్మ కూడా శక్తి విహీనంగా ఉంటుంది. ఆత్మను గురించిన విషయంలో ఆ పరమాత్మ ఒకేసారి అన్ని ఆత్మలను కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించారు. మరొకటి నిరంతరం కొత్త ఆత్మలను సృష్టిస్తూనే ఉన్నారు. ఈ రెండు విభిన్నమైన నమ్మకాలు ఉన్నాయి.
నా అంతరంగం ఏం చెప్తుంది అంటే ఆ పరమాత్మ నిరంతరం ఆత్మలను సృష్టిస్తూనే ఉన్నారు. అందుకే మన జనాభా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. పై నమ్మకాలను ఉద్దేశించి మనం ఓల్డ్ సోల్, బేబీ సోల్ ఇలాంటి పదాలని వింటుంటాం. వృద్ధ ఆత్మ అనేది భూమిపైన అనేకమైన జన్మలు తీసుకొని ఆ జన్మ పరంపరల వలన ఎక్కువ అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. చాలా జన్మలు తీసుకున్న వాళ్ళని మనం ఓల్డ్ సోల్ అంటాం. ఎందుకంటే వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎలాంటి సంఘటన ఎలా రియాక్ట్ కావాలి, దేనికి రియాక్ట్ కాకుండా ఉండాలి, ఏ సమయంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ ఆ ఓల్డ్ సోల్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి ఓల్డ్ సోల్స్ ఉంటాయి. కానీ అంటే చిన్నప్పుడే బాగా నాలెడ్జ్గా మాట్లాడుతుంటారు కదా, వాళ్ళలో ఓల్డ్ సోల్స్ ఉంటాయి. కొందరు పెద్దవాళ్ళల్లో కూడా ఓల్డ్ సోల్ ఉండదు, బేబీ సోల్ ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియదు, విచక్షణ జ్ఞానం అంత ఉండదు వాళ్ళకి, ఏదంటే అది మాట్లాడేస్తుంటారు. అండ్ అంటే కావాలని రియాక్ట్ అయిపోవడం, చిన్న చిన్న విషయాలకు ఓవర్గా రియాక్ట్ కావడం, కావాలని తగువులు వేసుకోవడం, ఇలాంటివన్నీ చేసేది బేబీ సోల్స్ అనమాట. అది ఏ బాడీలోనా ఉండి, చిన్న పిల్లల్లో ఉండని పెద్దవాళ్ళల్లో ఉండని ఇలా ఓవర్ రియాక్ట్ అయిపోతా తగువులు వేసుకుంటా ఉండే వాళ్ళందరూ బేబీ సోల్స్. అండర్స్టాండింగ్ మైండ్ ఉండే వాళ్ళందరూ ఓల్డ్ సోల్స్. ఓకే. భూమిపైన తక్కువ జన్మలు తీసుకోవడం వల్ల అనుభవ జ్ఞానం సంపాదించుకునే మార్గంలో ఈ బేబీ సోల్ అనేది ఉంటుంది. నేను అప్పుడే పుట్టిన శిశువు కళల్లోకి చూసి ఆ శిశువులో ఉన్నది వృద్ధాత్మన లేదా నూతనాత్మన అని చెప్పగలను. అంటే ఈ ఎకోబోడైన్కి ఆ కెపాసిటీ ఉంటుందన్నమాట. ఎవరైనా చిన్న పిల్లలు పుట్టారంటే వాళ్ళ కళ్ళు చూసే ఆ ఓల్డ్ సోలా బేబీ సోలా అనేది చెప్పేసేయగలదు. వృద్ధాత్మను కలిగి ఉన్న శిశువులో పూర్తి ఎరుకతో కూడిన దృష్టి, నేను మళ్ళీ వచ్చాను అన్న భావం కనపడుతుంది. బేబీ సోల్ కలిగి ఉన్న శిశువులో ఎరుకతో కూడిన దృష్టి ఉండదు. ఏది ఏమైనప్పటికీ శిశువు ఆత్మను కలిగి ఉంటుంది. మరి ఆ ఆత్మకు భూమి మీద రావడానికి గల కారణం ఉంటుంది. మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము అంటేనే ఏదో ఒక రీజన్ ఉంటుంది. మన భర్తీకి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ మనం కంప్లీట్ చేయాలి. అండ్ ఆత్మ ప్రయాణం. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఒక వెండి తీగతో శరీరానికి అనుసంధానించబడి ఉంటుంది. సిల్వర్ కార్డ్ అని ఒక వెండి తీగ లాంటిది మన సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి కలిపి ఉంచదన్నమాట. స్థూల శరీరం అంటే మనం చూస్తున్న ఈ ఫిజికల్ బాడీ. సూక్ష్మ శరీరం అంటే ఆస్ట్రల్ బాడీ అనొచ్చు, లేదా ఆత్మ అనొచ్చు. కారణ శరీరం అంటే మానసిక శరీరం. మనకు 3 శరీరాలు ఉంటాయి. ఈ సిల్వర్ కార్డ్ అనేది ఈ అనుసంధానించబడి ఉండడం వల్ల మనం ప్రాణాలతో ఉన్నాం. ఈ సిల్వర్ కార్డ్కి మనకి కనెక్షన్ కట్ అయిపోయిందంటే మనకి డెత్ అనేది వస్తుందన్నమాట. ఓకే. మరణం లేని మీరు బుక్లో ఉంది, కావాలంటే మీరు కొని చదవచ్చు. మరణానంతరం ఆ బంధం తెగిపోతుంది. ఆత్మకు పరిమితులు లేవు. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలదు. ఇప్పుడు మనం అనుకోవాలి మనసులో వితిన్ సెకండ్స్లో నేను హిమాలయస్ కావాలంటే వెళ్ళిపోతాం. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంత ఎనర్జీ ఉంటుంది మన ఆత్మకి. ఆ వెండి తీగకు హద్దులు లేవు. అది ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళగలుగుతుంది. ఆత్మకు మనసు తప్ప ఏది అడ్డం కాదు. అదే మనం భయపడి కింద పడిపోతాం, మేము కిందకు వచ్చేస్తాం. అంతా మన మనసు చేసే మాయ అన్నమాట. ఈ ఆత్మ ఆ స్టేజ్లో ఉండే వాళ్ళకి స్థిరమైన మనసు ఉండాలి. అంటే ఈ ఆత్మ ప్రయాణంలో మీకు స్థిరమైన మనసు, అందుకే మెడిటేషన్ చేయమనేది స్థిరమైన మనసు కోసం. మనసు స్థిరంగా ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు మీ ఆత్మకి. మీరు ఎక్కడికి కావాలంటే దాన్ని అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. కానీ చంచలంగా ఉంటేనే కష్టం. కొందరికి ఆత్మ ప్రయాణం లేదా సూక్ష్మ శరీర యానం అన్న విషయాలు ఇబ్బందికరంగా అనిపిస్తాయి. మన ఆత్మ మన ఆధీనంలో ఉండదు అన్న విషయం చాలామందికి నచ్చదు. అది మాత్రం నిజమే. ఎందుకంటే మీరు ఆత్మ రూపంలో ఉండేటప్పుడు మన కంట్రోల్లో మనం ఉండం. మనం వేరే ఎవరి కంట్రోల్లో ఉన్నాం. ఇప్పుడు తోలు బొమ్మల ఆటలు తెలుసా మీకు? ఇట్లా థ్రెడ్స్ పట్టుకొని బొమ్మలను ఆడిస్తుంటారు పైనుంచి ఒకళ్ళు. సేమ్ అంతే. మనం ఎవరి చేతుల్లోనో ఉన్నాం, మన కంట్రోల్లో మనం ఉండం. ఆఫ్టర్ డెత్ ఆల్సో మన కంట్రోల్లో మనం ఉండం. వేరే ఎవరి చేతుల్లోనో ఉన్నాం. వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఇస్తేనే మనం ఎక్కడికన్నా పోగలం, రాగలం. లేకపోతే ఏం చేయలేమన్నమాట. అందుకే ఇప్పటి నుంచే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పేది. కానీ మనకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. చాలా వరకు ఆత్మలు మనం నిద్రిస్తున్న సమయంలో బయటకు వస్తుంటాయి. అంతేకాక మనం మేలుకొని ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు బయటకు వెళ్ళి తిరిగి తక్కువ సమయంలోనే శరీరంలోకి ప్రవేశిస్తుంటుంది. అంటే అది కళ అనుకుంటాం, కానీ మన ఆస్ట్రల్ బాడీ ట్రావెల్ మనం చేస్తున్నాం. అప్పుడు కళల్లో కూడా మన బాడీలో నుంచి ఒక సూక్ష్మ రూపం బయటకు వస్తుంది. కొందరికి ఆ లైట్ బాడీ లాగుంటుంది. అది ఆ లైట్
కొందరికి బొడ్డు లోపల నుంచి లోపలికి వెళ్తుంటే కొందరికి నుదిటిలో నుంచి లోపలికి వెళ్తుంది. అది చక్రాస్ యాక్టివేషన్ అనమాట. మీ చక్రాస్ ఎంతవరకు యాక్టివేట్ అయ్యి ఉన్నాయో అక్కడ నుంచి మీ సూక్ష్మ శరీరం అనేది ఈ శరీరంలోకి వెళ్తుంటుంది. నాకు చాలాసార్లు నుదుటి దగ్గరే కనుబొమ్మల మధ్యలో నుంచి లోపలికి వెళ్తుంది నాకు సూక్ష్మ శరీరం. నేను అది బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను చాలాసార్లు. ఆత్మ బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తుందో తెలియజేస్తుంది. ఇలా జరగడానికి ఆత్మ మరి శరీరం ఎక్కువ సుముఖత చూపిస్తాయి. శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చిందని తెలియపరిచే కొన్ని సూచనలు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో మన శరీరానికి ఒక ఆకస్మికమైన గట్టి కదలిక కలుగుతుంది. క్షణకాలంలోనే మెలకువ వచ్చి మళ్ళీ నిద్రలోకి జారుకుంటాం. ఒక జర్క్ లాగా వస్తుంది కదా మీకు నిద్రపోయే ముందు, అది మీ సూక్ష్మ శరీరం బయటకు వచ్చేదానికి ట్రై చేస్తుంది. గాలిలో తేలుతున్న అనుభూతినిచ్చే కలలు కంటాం, అవి వాస్తవమే అనిపిస్తాయి. అర్ధరాత్రి మెలకువ వచ్చినా కళ్ళు తెరవలేం, శరీరాన్ని కదల్చలేకపోతాం. రోజుల్లో కొన్ని క్షణాల పాటు మనం నిశ్చలంగా ఉండిపోతాం, పగటి కలలు కంటున్నట్లు ఉంటుంది. చనిపోయిన వారినో మనకు ఇష్టమైన వాళ్లనో కలలో కలిసినప్పటికీ నిజంగా కలిసిన అనుభూతిని పొందుతాం. కలలో నీకు ఇష్టమైన వాళ్ళని కలిసి మేలుకున్నాక వాళ్ళని వదిలి వచ్చినందుకు బాధగా అనిపిస్తుంది. మన కలలో మనం భయపడినా ఏడ్చినా మనం లేచేటప్పటికి భయపడితే కూడా ఆ గుండె దడ అనేది ఆగదన్నమాట. లేచిన తర్వాత కూడా ఏడుపు వస్తే కూడా ఆ ఏడుపు అట్లాగే కొంచెం మనసు అంతా బరువుగా ఏడుపు వచ్చేస్తున్నట్లు అట్లా అనిపిస్తుంటుంది కదా. అది యాస్ట్రల్ బాడీలో అవన్నీ ఫీల్ అవుతున్నాం కలలో, అది రియల్గా జరుగుతూ ఉంది. ఓకే, మనం మేలుకొని ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం మన ఆత్మ ప్రయాణ అనుభవాలు సహజంగా రాత్రిళ్ళు కలుగుతుంటాయి. ఇంట్లో వచ్చి ఆత్మ తన సిద్ధాంతాలకు కట్టుబడి సాక్షిగా ఎలా ఉంటుందో చూస్తాం. నేను నా దగ్గరకు స్వస్థత పొందడానికి వచ్చిన వారి ఆత్మలతో సంభాషిస్తున్న సమయంలో చాలాసార్లు ఆత్మ ఆ శరీరానికి తన గురించిన విషయాలు ఏమీ చెప్పవద్దని, అవి అర్థం చేసుకునే స్థాయి ఆ శరీరానికి లేదని చెప్తుంటాయి. ఆత్మ తనకు కలిగే ప్రతి అనుభవాన్ని జ్ఞానంగా సముపార్జించుకోవడానికి శరీరాన్ని ఒక పరికరంలా ఉపయోగించుకుంటుంది. ఆత్మ ఎల్లప్పుడూ భావోద్వేగాలంటే ఎమోషన్స్కి దూరంగా ఉంటుంది. కానీ శరీర స్థితిలో ఉన్న మనం సహజంగా మనకు ఎదురైన ఏ సంఘటనకైనా భావోద్వేగాలతోనే స్పందిస్తుంటాం. ఆత్మకు ఈ భావోద్వేగాలు ఏమీ ఉండవు. మీకు ఎక్స్పీరియన్స్ వస్తేనే తెలుస్తుంది. మనకి చాలా బాధగా ఉండే సమయంలో కూడా ఏదో జరిగింది, ఏదో ఒకటి ఇంట్లో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిందో లేకపోతే మీకు దెబ్బ తగిలిందో ఏదో ఒకటి జరగద్ది, కానీ మీ ఆత్మ సంతోషంగానే ఉంటుంది. అది మీరు గమనించి చూడండి. అంటే అక్కడ మీ కర్మ క్షయం అయ్యిందని మీ ఆత్మకు తెలుసు, అందుకని మీ ఆత్మ సంతోషంగా ఉంటుంది. మీ బాడీ బాధపడుతుంటుంది కానీ మీ ఆత్మ సంతోషంగా ఉంటుంది. ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయితే నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, అసలు ఆత్మ శరీరం నుంచి బయటకు ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అని మీకు సందేహం కలగవచ్చు. ఒకే సమయంలో 2 చోట్ల ఉండగలిగితే బాగుంటుందని మీరు చాలాసార్లు అనుకుని ఉంటారు. నిజానికి మనం అలా 2 చోట్ల ఉంటామన్న విషయం మనకు తెలియదు. ఒకళ్ళు చెప్పారు ఏంటంటే, సన్ సిస్టమ్స్ అంటే సోలార్ సిస్టమ్స్ చాలా ఉంటాయి కదా, మనకు ఒక సూర్యుడు ఇక్కడ కనిపిస్తున్నారు, ఇలాంటి సూర్యులు చాలామంది ఉన్నారు కదా, సన్ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి కదా, వాటిల్లో భూమి ఉంటుంది. ఆ భూముల్లో కూడా సేమ్ ఇట్లాగ మనుషులు ఉండొచ్చు. మేబీ మీలాంటి రూపం ఉండేవాళ్ళు కూడా ఆ భూముల్లో ఉండొచ్చు. వేరే డైమెన్షన్స్లో కూడా ఉండొచ్చు మీలాగా ఉండేవాళ్ళు సేమ్, కానీ వేరే వేరే పనులు చేసుకుంటూ ఉంటారు అని అన్నారు. మరి నాకు తెలియదు, అన్నారు, అది చెప్తున్నా అంతే. ఇలా కూడా ఉండవచ్చు. మనకి చాలా ప్రియమైన వారికి ఆరోగ్యం బాగలేనప్పుడు మనం వారికి ఎంతో దూరంగా ఉన్నప్పటికీ మన ఆత్మ వారిని అప్పుడప్పుడు పోయి చూసి వస్తూనే ఉంటుంది. సందర్శిస్తుంటే వాళ్ళ కల్లోకి రావడం కానీ లేకపోతే మనకు తెలియకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. కళ్ళు అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళకి బాగలేకపోతే. మీ పిల్లలు అనారోగ్యంతో బడికి వెళ్ళినప్పుడు మీ ఆత్మ పదే పదే రోజంతా పిల్లవాడిని సందర్శిస్తూ ఉంటుంది. మీకు బాగా ప్రియమైన వారికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ వాళ్ళని హగ్ చేసుకున్నట్లుగా మీరు ఇక్కడ ఫీల్ అయితే కూడా మీ ఆత్మ అంటే ఆ వ్యక్తి భౌతికంగా మీ స్పర్శను అనుభూతి చెందడు, కానీ ఒక ప్రేమపూర్వకమైన భావన అతడికి కలుగుతుంది. మీకు ప్రియమైన వారు పరీక్షలు కానీ తనని తాను నిరూపించుకోవాల్సిన సమయంలో ఉన్నప్పుడు మీ ఆత్మ వారితో ఉత్తేజపూర్వకమైన మాటలు చెప్తుందంటే ఎంకరేజ్ చేస్తుంది. 2 వ్యక్తులకు మీరు ఒకేసారి అవసరమైనప్పుడు ఒకరిని మీ బదులుగా మీ ఆత్మ
కలిసి వస్తూ ఉంటుంది. మీకు బయటకు వెళ్ళాలనిపించినప్పటికీ ఇంట్లో పని ఒత్తిడి వల్ల వెళ్ళలేకపోయినట్లయితే మీ ఆత్మ మీకు బాగా నచ్చిన ప్రదేశాలకు అతి తక్కువ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు చేసి వస్తుంటుంది. మీ వాహనాన్ని బాగు చేయడానికి ఇచ్చినప్పుడు అది బాగుపడిందో లేదో తెలుసుకోవడానికి మీ ఆత్మ మెకానిక్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఇది మీకు తెలియకుండానే జరుగుద్ది. మీరు స్వస్థత పరిచయ శక్తిని కలిగి ఉన్నట్లయితే, అంటే హీలింగ్ ఎనర్జీ మీకుంటే, ఎవరికైనా ఆ హీలింగ్ అవసరమైనప్పుడు మీ ఆత్మ వెళ్ళి వారికి హీలింగ్ చేకూర్చి వస్తుంది. మీరు ఏదైనా అంటే ఏదైనా ఫంక్షన్లో పాలు పంచుకోలేకపోతే మీకు బదులుగా మీ ఆత్మ వెళ్ళి వస్తుంది. మీకు తరగతి గదిలో విసుగ్గా అనిపించినప్పుడు మీ ఆత్మ ఎక్కడికైనా వెళ్ళి వస్తూ ఉంటుంది. అంటే ఆత్మకి బాగా హ్యాపీగా ఉండాలి, తను అనుకుంది సాధించేసేయాలి. తను అనుకున్న వెంటనే లేటికి లేచిందే పరుగనమాట, వెంటనే వెళ్ళిపోవాలి. ఇక్కడ వెళ్ళలేని పరిస్థితిలో, ఈ బాడీ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఆత్మ వెళ్ళిపోద్ది. మీకు బాగా అత్యంత ప్రియమైన వారు మీ నుంచి దూరంగా ప్రపంచంలో వేరే చోట నివసిస్తూ ఉంటే మీ ఆత్మ ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు వారి ఆత్మను కలుస్తుంది. ఈ ఆత్మలు రెండు ప్రతి రాత్రి కలుసుకుంటూనే ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలకు భౌతికంగా దూరంగా ఉన్నప్పుడు వారి ఆత్మ రాత్రి సమయంలో పిల్లలు ఎలా ఉన్నారో చూసి వస్తూ ఉంటుంది. ప్రపంచంలో మీకు ఇష్టమైన ప్రదేశాలను సందర్శించడానికి మీకు వీలు లేనప్పుడు మీ ఆత్మ ఆ ప్రదేశానికి తరచుగా వెళ్ళి వస్తూ ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి సెలవు దొరకనప్పుడు మీ ఆత్మ మీకు ఇష్టమైన జలపాతాల దగ్గరకు, కొండ ప్రాంతాలకు, సముద్ర తీరాలకు వెళ్ళి ఒక రాత్రంతా గడిపి వస్తుంది. అందువల్లనే కొన్నిసార్లు ఉదయాన్నే మనం నిద్ర లేచినప్పుడు చాలా ఉల్లాసంగా అనుభూతి చెందుతుంటాం. కొన్నిసార్లు ఈ ఆత్మ ప్రయాణం మనకు కలల రూపంలో వస్తుంది. కలలో మనకు నచ్చిన ప్రదేశాన్ని చూడడం వల్ల మనకు కొంత ఊరట కలుగుతుంది. మనకు మరణం ఆసన్నమైన సమయంలో ఆత్మ శరీరం లోపలికి బయటకు వెళ్తూ వస్తూ ఉంటుంది. బ్రతికి ఉన్న వారి ఆత్మలతో అది సంభాషించడానికి ప్రయత్నిస్తుంది. ఎవరికైనా సూచనలు ఇవ్వాల్సి ఉన్నా, సంభాషించాల్సి ఉన్నా, అంటే మాట్లాడాల్సి ఉన్నా, తను వెళ్లేలోపు చేయాల్సిన పనులు నిర్వర్తిస్తూ ఉంటుంది. ఆత్మ అటు ఇటు తిరుగుతూ తన నివాసం ఏర్పరచుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. మనం ఎప్పుడైనా ఒక సమస్యకు సమాధానం వెతుకుతూ నిద్రపోయినప్పుడు మన ఆత్మ బయటకు వచ్చి వేరే ఆత్మలతో ఆ సమస్యకు తగిన పరిష్కార మార్గాల గురించి సంభాషిస్తుంది. ఉదయాన్నే మనకు లేచినప్పుడు సమస్యకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మనం ప్రతిరోజు రాత్రి మన దేవదూతలతో సంభాషిస్తుంటాం. శారీరకమైన, మానసికమైన, ఉద్వేగభరితమైన లేదా ఏదైనా లైంగికమైన అవమానాలకు గురి అవుతున్నప్పుడు ఆత్మ శరీరం నుండే కాకుండా ఆ పరిసర ప్రాంతాల నుంచి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ ఆ సంఘటన పూర్తి అయ్యాక తిరిగి వస్తుంది. నిష్ణాతులు దీనినే విడదీయబడుట అని అంటారు. అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మానసిక చికిత్సలకు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు గుర్తు రాకపోవచ్చు, కానీ గుర్తు తెప్పించడం అసంభవమైతే కాదు. అంటే మనకి ఏదన్నా మనం ఎదురు చూడండి జరిగినప్పుడు మన బాడీలో ప్రాణం ఉన్నా లేనట్లు అయిపోతాం, జీవశవంలాగా ఉంటారు అంటారు. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఒక దగ్గర అట్లాగే కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు మన ఆత్మకి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దానికి అట్లాగుంటే అది తట్టుకోలేదనమాట, ఎక్కడికన్నా పోయేసి తిరిగేసి వస్తూ ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చు ఆత్మ బాడీలో నుంచి వస్తే మనం ఎట్లా బతికున్నామని. చెప్పాను కదా సిల్వర్ కార్డు. ఈ సిల్వర్ కార్డు ఆత్మతో మనకి కనెక్షన్ ఉంటుంది. అది ఉండేంత వరకు మనకేం కాదు. ఓకే, ఇప్పటికి చాలాసేపు అయిపోయింది. మీకు ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్స్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఈరోజు జస్ట్ ఆత్మ ఎప్పుడు ఎలాంటి సమయాల్లో మన బాడీ నుంచి బయటకు వస్తుంది, అది ఏం చేస్తుంది అనేది తెలుసుకున్నాం. మన బాడీకి ఆత్మకి సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది. దానివల్ల ఈ ఆత్మ ఈ వరల్డ్ ఫుల్గా తిరగగలదు అనమాట. మీరు మెడిటేషన్లు చేశారంటే ఒక రోజుకి మీ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు చేస్తే చాలు. సెల్ ఫోన్ కోసం మనం ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాం కదా. మీ ఆత్మ డెవలప్మెంట్కి మీ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు మీరు మెడిటేషన్ చేశారంటే మీ ఆత్మ ఆ సిల్వర్ కార్డ్ ద్వారా బయట వచ్చి ఆస్ట్రాల్ ట్రావెల్ చేయడం మీరే గమనిస్తారు. మీ అందరికీ ఆస్ట్రాల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ కొంచెం లాంగ్ అయినట్టుంది, ఎలా ఉందో చెప్పండి. ఓకే, అండ్ మీ కమెంట్స్ నాకు పెట్టండి అండ్ ఈ వీడియోస్ షేర్ చేయండి.
నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఉంటాయి, చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపిక్గా నా వీడియో చూసిన దానికి చాలా 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 థ్యాంక్స్. బాయ్.